పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు అంబటి రాంబాబు గారు. ఏదన్నా మాట్లాడితే నాకు నా మీద పెద్ద ఎత్తున రంకెలేస్తా ఉంటాడు ఆయన. కొమ్ములు ఇరిచేస్తాం పిచ్చ పిచ్చ ఆశలు వేస్తే. మీరు ఆలోచించండి, పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల శాఖ మంత్రి అతను. పోలవరం ఎప్పుడు అవుతుందంటే నాకేం తెలుసు అని చెప్పి కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తాడు. తమాషాలు అనుకుంటారా వీళ్ళు? ఈ సరదాలు అనుకుంటున్నారా? పోలవరం కోసం ఎంతమంది 1,60,000 మంది ఇల్లు కోల్పోయారు. 1,60,000 మంది. మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు. నేను సినిమాల్లో డాన్సులు చేస్తాం, నేను చేయడానికి ఆలోచిస్తాం. సరదాగా డాన్సులు చేయమని నేను కాదను. కూర్చొని సీరియస్గా ఒక హీరోలా కూర్చోబెట్టి డాన్సులు చేయడానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి ఆయన తమ్ముడు అంబటి పొలని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దాడులు చేయడానికి, బెదిరించడానికి, హెలిప్యాడ్లు తవ్వించేయడానికి, దీనికా మీరు అయ్యింది? అరే నాలాంటి వాడికి మీరు రక్షణ కల్పించలేకపోతే సగటు రైతుకే రక్షణ కల్పిస్తారు, సగటు రైతు కూలికే రక్షణ కల్పిస్తారు, సగటు ఆడపడుచుకే రక్షణ కల్పిస్తారు, సగటు ఉద్యోగికి ఏం రక్షణ కల్పిస్తారు? భయపడితే లాభం లేదు, ఎదురు తిరగాలి. ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికి భయాలు వేస్తాయి. చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి? రాగానే ధూళిపాల నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. వ్యతిరేకత ఉండొచ్చు, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి, మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి, అర్థం చేసుకోగలం. కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపుల, చంపేయడాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు, ఎంత దారుణమైన పరిస్థితి. అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా, జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారు తిట్టిస్తారు, ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిజ కులాల నుంచి తిట్టిస్తారు. నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వయసులు రాలేదా మీ దగ్గరికి? ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి, అతనికి ఓటు వేయిద్దని చెప్పి, ఇంకా అతను అంబటి బుర్రలకి ఓటు వేయిద్దని. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు, వీళ్ళు చేసే పిస్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులయ్యారు గిరిజనులు. వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను. ఇది ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి. ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోద్ది. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున ధూళిపాల నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నాం, మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నాం. నేను పుటాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను పని చేస్తా, పని చేయనిస్తా. అసెంబ్లీలో అందరం కూర్చుంటాం, మాట్లాడతాం, నేను బాధ్యత తీసుకుంటాం. మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం. ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం. అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చిదిద్దే బాధ్యత, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు, అంబటి రాయుడిని తెలియజేస్తాం భవిష్యత్తులో. బయట చేబ్రోలు మండల పరిధిలో మీకు తెలిసి ఎర్ర గ్రావెల్ ఉంటుంది. జిల్లాలో ఎవరికైనా సరే ఎర్ర గ్రావెల్కి రావాలంటే మన చేబ్రోలు మండల పరిధిలోని ఆ భూమి నుంచి తీసుకుంటాం. ఎకరం అనుమతి తీసుకుంటా ఉన్నారు. ఎకరం అనుమతి తీసుకొని 4 ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు. ఇది కడపల మనకి పులివెందుల జగన్కి అలవాటు. ఇది ఎకరం తీసుకొని 10 ఎకరాలు దోచేయను. 4-5 ఎకరాల్లో ఎకరం తీసుకొని 4-5 ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నా గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు. పోలవరం ఎప్పుడు కడతారు అంటే అబ్బని తీయని దెబ్బ అని పాట పాడుకుంటాను, నేను డ్యాన్స్ చేస్తానంట. రెండో పాయింట్ ఏంటంటే ఆ అంబటి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమనించి సినిమాలో పంపితే ఉపయోగపడిపోయేదంట. ఈ డైలాగులు మాట్లాడతారు. అబ్బని తీయని దెబ్బ అనే పాట గురించి కూడా మనం చూడాలి.
జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దానిలో ఒక పాట. ఏమయ్యా సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు, మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావా? సినిమాలో పుట్టినోడి నువ్వు. అది నేను పాడానా? నేను పాడిన పాట ఏంటో తెలుసు కదా. నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా. దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నావు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మా అమ్మ కనుక్కుని సినిమాలో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది నేను సినిమాలోకి వెళ్తే. నేను కూడా గౌరవించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో, అర్థం అవ్వవు. ఎంత షేప్ మారిపోయిందో నీకు. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు. దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్లో తయారవుతున్నావు. నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో. నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో. రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు, నీ దుంపదేగా. ఒకసారి నిలబడి మరో 2 సార్లు నిలబడు. అక్కడ గెలవు, ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో, చూసుకో.